This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, na peru Radhika. Welcome to Maitri News. Munduga headlines. అభివృద్ధి ప్రదాత బోయిన్పల్లి ఘనంగా మాజీ ఎంపీ జన్మదిన వేడుకలు. గోడు వినండి, సమస్యలు పరిష్కరించండి. ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదులు. ఇక సీఎంఆర్ఎఫ్ కు ఆన్లైన్ లో దరఖాస్తులు. చెక్కులు పంచిన ఎమ్మెల్యే డాక్టర్ కావంపల్లి. ఇక వార్తల వివరాలు. బీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు, కార్యకర్తలు తలసేమియా రోగుల కోసం రక్తదానం చేశారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పువ్వులు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొని వినోద్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. మా నగర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చల్లా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు కరీంనగర్లో గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి. మరి మేమందరం కూడా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి పదవులు అనేది కేవలం అలంకరణ మాత్రమే. ఆయన నిత్యము కూడా ప్రజాసేవలో ప్రజా సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తన సొంత బిడ్డలా చూసుకునే వ్యక్తి. మరి వినోద్ కుమార్ గారు వారి బర్త్డే సందర్భంగా మేము కరీంనగర్ జిల్లా శాఖ తరఫున వారు ఎల్లవేళన ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ముందు తీసుకుపోవడంలో ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి కోరుతూ వారికి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ వరంగల్ పార్లమెంటు సభ్యునిగా తెలంగాణ వాటా తెలంగాణకి ఇప్పించిన నాయకుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కాబట్టి వారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో మంచి ఉన్నత పదవులతో 100 జన్మదినాలు జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి మరి రాజకీయాలల్లో రిటైర్మెంట్ ఉన్నది, రాజకీయాలల్లో ఓటమి అనేది ఉన్నది. ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకే ఆర్నించలు కృషి చేసే మా నాయకుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమానికి నాంది మొదటి నుంచి చివరి వరకు కేసీఆర్కు కుడిభుజం లెక్క ఉండి ఈ ప్రాంత అభివృద్ధి ఆకాంక్ష కోరి అభివృద్ధి నాంది పలికిన శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున కరీంనగర్ పట్టణంలో పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేసినందుకు అందరికీ వినోద్ కుమార్ గారికి మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో వారి కుటుంబం ఆరోగ్యంగా ఉండి మళ్ళీ రాబోయే కాలంలో వారి సేవలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికే కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం భాగస్వామైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని కరీంనగర్ మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిరు వ్యాపారులకు అల్పాహార పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధి ప్రదాత వినోద్ కుమార్ అని భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు
కరీంనగర్ నగరాన్ని తలతలలాడేలా ఇంత గొప్ప నగరంగా తీర్చిదిద్దిన ఘనత బోయినపల్లి వినోద్ కుమార్ గారికి దక్కుతుందని, దానికి మేమంతా వారికి కృతజ్ఞతలమై ఉంటామని, వారి జన్మదినం సందర్భంగా ఒక అభివృద్ధి ప్రదాత జన్మదినం జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. వారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మరియు పార్టీ శ్రేణులు అందరం కలిసి స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబో రోజుల్లో అత్యున్నత పదవులను అధిరోహించాలని, మా అందరికీ అత్యున్నత పదవులను ఇప్పించే పొజిషన్లో వాళ్ళు ఉండాలని మేము దేవుని కోరుకున్నాం. అదేవిధంగా ఈరోజు మార్కెట్లోని ఇక్కడ కూరగాయలు అమ్మేవారు అందరూ కూడా అల్పాహార వితరణ చేయడం జరిగింది. నగరంలోని 33వ డివిజన్లో క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్ చేసి మాజీ ఎంపీ వినోద్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మేయర్ సునీల్ రావు. ఇందులో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ 2014 నుండి 19 వరకు కరీంనగర్ ఎంపీగా, ఆ తర్వాత ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా సేవలందించారని గుర్తు చేశారు. స్మార్ట్ సిటీ మంజూరు ద్వారా నగరాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. తెలంగాణలో ప్రతి అంశం మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తిగా, మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఒక అనుచరుడిగా, మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి మరి ఎన్నో రకాల కార్యక్రమాలు తెలంగాణలో విజయవంతంగా అమలుపరచడానికి ముఖ్య భూమిక వహించిన వారిలో బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఒకరు కాబట్టి, మరి వారు కరీంనగర్కు పార్లమెంటు సభ్యునిగా 2014 నుంచి 19 వరకు సేవలు అందించి, మరి 2017లో కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకురావడంలో మరి వారి యొక్క పాత్ర అమోఘమైనది. మరి వారు తీసుకొచ్చిన స్మార్ట్ సిటీ వల్లనే మరి 2019 నుంచి కూడా తర్వాత కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మరి స్మార్ట్ సిటీకి నిధులు వచ్చి మరి కరీంనగర్ నగరం ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే దానిలో వారి పాత్ర గొప్పది. కాబట్టి మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని చెన్నాడి ఆసుపత్రిలో బీఆర్ఎస్వి యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తలసేమియా రోగుల అవసరాల నిమిత్తం ప్రతి సంవత్సరం తాము ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు యూత్ నాయకులు జక్కుల నాగరాజు. ఇందులో పలువురు యువకులు రక్తదానం చేశారు. గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా మేము తలసేమియా పిల్లలకే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని దాదాపు 20-30 మంది పిల్లలతోటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో ఆయన వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు తలసేమియా వాదిగస్తుల గురించి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ఇక్కడ ప్రతిమలో ఒక యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే అప్పుడు ఎంపీ ఉన్న సమయంలో కూడా మోడీ గారికి తన తలసేమియా గురించి వివరించడం జరిగింది. ఆ సందర్భంగా మోడీ ఒక సందర్భంలో కూడా తలసేమియా పిల్లల గురించి ఒక సభలో మాట్లాడడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము రక్తదాన శిబిరాన్ని చేస్తున్నాం. ఇంకా గతంలో ఇంకా రానున్న కాలంలో కూడా తన జన్మదిన సందర్భంగా కూడా ప్రతి కూడా తలసేమియా వాది పిల్లల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ కేక్ కట్ చేసి మాజీ ఎంపీ వినోద్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ అభివృద్ధికి వినోద్ కుమార్ చేసిన కృషిని ఆయన కొనియాడారు. తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ గురించి మాట్లాడే నాయకుడే లేకుండా పోయిండు వినోద్ అన్న లేనప్పుడు. మరి మనకు కరీంనగర్ అభివృద్ధిలో స్మార్ట్ సిటీ తీసుకురావడంలో వినోద్ అన్న ఎంతో ప్రయత్నం చేసి స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు. మరి ఢిల్లీలో పార్లమెంటులో మన తెలంగాణ నినాదాన్ని గలమెత్తి మాట్లాడిన వినోద్ అన్న నేడు లేకపోయేటలకు చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో వినోద్ అన్న గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరొకసారి ఎంపీగా గెలవాలని ఈ కరీంనగర్ అభివృద్ధిలో. రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం, సీనియర్ నాయకులు సంగుపట్ల మల్లేశం, పొన్నం అనిల్ గౌడ్, గుజ్జుల ప్రణీత్ రెడ్డి, సంజీవరెడ్డి, గడ్డి రమేష్, వంగల శ్రీనివాసరెడ్డి, పైడిపల్లి రాజు, కిన్నెర అంజీ, బాలస్వామి, గంగరాజు ఉన్నారు. వినోదన్న పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తిమ్మాపూర్ క్యాంప్ ఆఫీసులో జన్మదిన వేడుకలు జరిపినాం. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకుడు ఏకానందం గారు మరియు వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, మండల పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని వినోదన్న బర్త్డే అట్టహాసంగా జరుపుకున్నాము. వినోదన్న నిండు నూరేళ్లతోటి ఆయుర ఆరోగ్యాలతోటి చల్లగా ఉండాలని చెప్పి, ఇంకా రాజకీయంలో ఉన్నత పదవులు ఆశించాలని, కరీంనగర్ పార్లమెంట్లో గెలిచినా గెలవకుండా మా తోడు మా నీడగా ఉన్నాడు. మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, మన తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన తిమ్మాపూర్ మండల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన రమేష్ అన్న నాయకత్వంలో జరపడం జరుగుతుంది.
అదేవిధంగా క్యాంప్ ఆఫీసులో ఇలా కేక్ కట్ చేసి అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత కాలంలో ఇప్పుడున్న ఈ 4.5 ఏళ్లలో తెలంగాణ ప్రజల కోసం పదవి లేకున్నా ప్రభుత్వం లేకున్నా అహర్నిశలు ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఆయన విధి విధానాలను ప్రభుత్వాన్ని కూడా అందిస్తూ ఉన్నాడు. మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రంలో వినోద్ కుమార్ చేసిన కృషిని గుర్తు చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపిక కావడంలో వారి పాత్ర కీలకంగా మారిందన్నారు. రానున్న రోజుల్లో అత్యున్నత పదవులు వరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల మధు, నాయకులు అడప శ్రీనివాస్, పడాల సతీష్ గౌడ్, శాతరాజు యాదగిరి, ఎరుకుల శ్రీనివాస్ గౌడ్, రెడ్డి సంపత్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు మాజీ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈనాడు మానకొండూరు మండల కేంద్రంలో ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఈ యొక్క వేడుకలకు సహకరించినటువంటి మానకొండూరు మండలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మండల శాఖ ఆధ్వర్యంలో పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం రావడంలో వారి పాత్ర, వారు తెలంగాణ రాష్ట్రం రావడానికి వారు అన్ని పదవులను కూడా వదిలిపెట్టి తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గొప్ప తెలియజేస్తున్నాం. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. కరీంనగర్ కలెక్టరేట్లోని ప్రజావాణికి వచ్చిన బాధితులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనేకసార్లు వినతి పత్రాలు అందజేసినా బుట్టదాఖలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఆయా మండలాల నుండి వచ్చిన బాధితులు కలెక్టర్కు గోడు వినవించుకుని సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. ఇందులో భూ సంబంధిత సమస్యలే ఎక్కువగా వచ్చాయి. గంగాధర మండలం గట్టుబుత్కూర్కు చెందిన పలువురు బాధితులు కలెక్టర్కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ తండ్రి నుండి తమకు విరాసత్ చేయాలని తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగినా చేయడం లేదని మారాజు భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వంగా వస్తున్న తమ ఆస్తులను పట్టాలు చేయడం లేదని మరో రైతు ఆందోళన వ్యక్తం చేశారు. మా గట్టుబూత్కూరు గంగాధర మండలం, మా భూమి మా నాన్న పేరు మీదకి వెళ్ళి మా పేరు మీదకి చేస్తలేరు. ఎన్నిసార్లు 5-6 సార్లు అప్లికేషన్లు ఇచ్చినా వాళ్ళు ఇప్పుడు రా అప్పుడు రా అంటారు, చేస్తలేరు, ఏమైతలేదు. అన్నీ అందరికీ పాస్బుక్లు కొత్తగా వచ్చినాయి, మాకు రాలే. ఇది వరకు 4 సార్లు ఇచ్చిన అధికారులు అవుతుంది అంటారు, అవుతలేదు. అది పరిస్థితి మాది. మా తండ్రిది, మా తాత అప్పటి నుంచి. ఎంఆర్ఓ అంటుండు అవుతుంది అంటాడు, అవుతలేదు. ఎన్ని తిరిగి వేస్తుంది. ఇప్పటికి 6 సంవత్సరాలే. మా తండ్రి పేరు మీద ఉన్న ఎకరం 1 గుంట భూమి ప్రొహిబిట్ అండ్ అసెండ్ అని పెట్టిరు సార్. వచ్చి విరాసత్ చేసుకుందామని పోతే ప్రొహిబిటర్లు ఉన్నది మీకు కాదన్నారు. ధరణిలు అప్లై చేసినాము, దరఖాస్తు ఇచ్చినాము. ఇస్తే అది ఎక్కువ పడేసిరు. మళ్ళీ దరఖాస్తు ఇచ్చినాము. ఇప్పటికి 6 నెలలే పంపిస్తా అంటారు కానీ పంపిస్తలేరు. అది పని అవుతలేదు సార్. నా భూమి నాకు పట్టా భూమి అని చేయాలంతే. ప్రైవేట్లోకి వెళ్ళి నిషేధిత జాబితాలోకి వెళ్ళి తీసేయాలి. ఇప్పటికి 6 నెలలే ఇచ్చి ఇవరకు ఒకసారి ఇచ్చినా ఎక్కువ పడేసారు. మళ్ళీ ఇచ్చినా మళ్ళీ ఇస్తే దరఖాస్తు ఇచ్చిరు. ఇప్పుడు మళ్ళీ అప్లై చేసిన కలెక్టర్ మేడం కూడా కలిసిన. మా భూమి ప్రైవేట్ నుంచి అసైన్డ్ అని నిషేధిత జాబితా నుంచి మాకు మార్చాలంతే. వైట్ ప్లేట్స్లో ట్రావెల్స్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర థియేటర్ బస్టాండ్ ఎదుట వైట్ నెంబర్ ప్లేట్స్తో వాహనాలు పెట్టుకుని అద్దెకు తిప్పుతున్నారని ఆరోపించారు. గట్టుబుత్కూర్ ఆరుకుంట చెరువు మట్టి నింపుతూ ఇటుక బట్టీలు పెట్టే ప్రయత్నం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన కంకణాల శ్రీధర్ రెడ్డి కలెక్టర్ను కోరారు. నగరంలోని కార్ఖానాగడ్డ షెడ్చర్ల అద్దె డబ్బులు స్థానిక కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ఇవ్వడం లేదని బాబు జగ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గొర్రె రాజయ్య ఆరోపించారు. దీనిపై గతంలో కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేశానని అయినా స్పందన లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాకు ఆర్కుంట చెరువు అని ఉన్నది అక్కడ. దాని పక్కకు చీమల ప్రసాద్ అని కరీంనగర్ ఇటుక బట్టీల వ్యాపారి ఒక 10 నుంచి 20 ఎకరాల వరకు ల్యాండ్ కొని
ఆర్కుంట చెరువున అనుకొని 1041 సర్వే నంబర్ అని ఉంది. దానిలో మొత్తం వేరే బద్దిపల్లి దగ్గర ఆయనకి ఇటుక బట్టీల నుంచి ఇటుక వేస్ట్ అంతా తీసుకొచ్చి చెరువులో పోసి ఆ ఎఫ్టీఎల్ జోన్ బఫర్ జోన్లో నింపిండన్న. నేను దానికి 9/12/2022 నాడు నేను ఎంఆర్ఓ గారికి ఇరిగేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. దాని మీద నేను మళ్ళీ నెల తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నేను తీసుకుంటే దాంట్లో ఏమని ఇచ్చారంటే అది బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది కాబట్టి మేము అది ట్యాంక్ లెవెల్ వాటర్ లెవెల్ తగ్గిపోయింది, భూమి సామర్థ్యం పెరిగింది కాబట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆయనకు ఏం చర్య తీసుకోలేదు. తిరిగి నేను దాన్ని 7 ఫిబ్రవరి 2023-24 రోజు నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆడ మళ్ళీ మట్టి పోస్తుంటే ఇటుక పోస్తుంటే నేను లైవ్లో ఉండి ఫోన్ చేశాను. సార్ ఇట్లా అవుతుంది అని ఆయనకు వాట్సాప్లో ఫోటోలు పెట్టాను. అయినా చర్య తీసుకోలేదు. నిబంధనల విరుద్ధంగా వెంకటేశ్వర టాక్సీ ముందు అట్లాగే బస్టాండ్ ముందు వందలాది వాహనాలు వైట్ ప్లేట్లతోటి కిరాయిలు తింపుతూ ఉన్నారు. అసలు అక్కడ ట్యాక్సీ అంటే ట్యాక్సీ ప్లేట్ వాహనాలు మాత్రమే ఉండాలి. ఆర్టీఓ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అట్లాగే ట్రావెల్స్ వాళ్ళు కూడా వైట్ ప్లేట్ వాహనాలతో కిరాయిలు పంపిస్తూ ఉన్నారు. వందలాది వాహనాలు పంపిస్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతూ ఉన్నారు లక్షలాది రూపాయలు. ఇంకో ట్యాక్సీ డ్రైవర్ల పొట్ట కొడుతూ ఉన్నారు. ఈరోజు ఓనర్లు ట్యాక్సీలు కడుతూ ఉన్నారు, ఇన్సూరెన్స్ కడుతూ ఉన్నారు. ఆ సందర్భంగా వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎక్కడెక్కడ కార్లు ట్యాక్సీలు అయిపోతున్నాయి వైట్ ప్లేట్ తోటి. వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు ట్రావెల్స్ల ముందు కూడా ధర్నా చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నా. వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున 6 సెటాలు నిర్మాణం చేయబడినది. దానికి నెలకు 3,000 చొప్పున నెలకు 18,000 రూపాయలు వస్తున్నాయి. ఇట్టి పైసలు మన వార్డు నెంబరు కంసాల శ్రీనివాస్ గారు దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా అది సంఘానికి హ్యాండ్ ఓవర్ చేయడం లేదు. అదేవిధంగా కలెక్టర్ కూడా ఎన్నోసార్లు మేము కంప్లైంట్ చేసినాం, వారు కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు కూడా మళ్ళీ ఇచ్చినాము. కాబట్టి ఇట్లా మేము ఇచ్చుకుంటూ పోతున్నాం. కానీ ప్రభుత్వ అధికారులు కానీ మరి ఆ డీడీ గారు వారు రిటైర్మెంట్ ఆయన వెళ్ళిపోయిండు, మళ్ళీ అమీద్ అంటే ఆయన వెళ్ళిపోయిండు, ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తున్నారట. మరి మేము ఇచ్చుకుంటూ పోతే మా సమస్య అక్కనే ఉన్నది. కాబట్టి కంసాల శ్రీనివాస్ ఇటు సమస్యను పరిష్కారం చేయడం కోసం మరి ఆయన దగ్గర ఉన్న 13 లక్షల చిల్లర అమౌంట్ ఉన్నది. అది సంఘానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. మరి సంఘానికి హ్యాండ్ ఓవర్ చేసి మరి కలెక్టర్ కూడా అదే లెటర్ ఇచ్చిండు. మరి ఆ లెటర్ జవాబు ఇవ్వలేదు. మరి కలెక్టర్ కూడా దాని రెస్పాన్స్ సరిగా తీసుకుంటలేదు. కాబట్టి మా మనం ఏంటంటే అధికారులు చొరవ చేసుకొని ఆ 6 సెటాలను బాబు జగ్జారాం భవనం వెల్ఫేర్ అసోసియేషన్కు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఆ యొక్క అమౌంట్ కూడా సంఘానికి ఇవ్వాలని మేము కోరుతున్నాం. 10 సంవత్సరాల కంచి తిరుగుతున్న చేతన ఆర్డీఓ కలెక్టర్ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి ఆర్డీఓ అందరు మారుతారు, చేస్తారు, ఇస్తారు. పాస్బుక్లు ఇస్తా అంటే ఇస్తలేరు. రేపు రా అంటారు, మాపు రా అంటారు. ఆన్లైన్లో బుక్ చేసుకో మీ సేవలు అన్నారు. అది చేసినా ఇది చేసినా ఎవ్వి ఇస్తలేరు. ఏం లేదు, తిరిగి ఆస్తాతుంది. ఇప్పుడు అప్పుల బాధకు నా పిల్లగాళ్ళు పెళ్ళికి ఎదిగిరు. నా పట్ట పాస్బుక్లు నాకు ఇవ్వాలి, లేకపోతే బ్యాంకులో పెట్టుకుంటారు. మా పని అయితే అని చూసి అది అవుతుంది. అప్పుల బాధకు నేను చచ్చిపోతాను. నాకు ఏ దిక్కు లేదు, ఏం లేదు. బాంచాను కాలు మొక్కుతా, దండం పెడతా. నా బతుకులు అన్నీ ఘోరంగా ఉన్నాయి సార్. అంత పరిస్థితులు అన్నీ చెప్పుకోలేకుంటున్నాయి అప్పుల పాలైన. 2 ఏళ్ల పెండింగ్ సీఎంఆర్ఎఫ్ నిధులను తమ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. రోగులకు ఇబ్బంది కలగకుండా ఆరోగ్యశ్రీ పథకంలో మరిన్ని వ్యాధులను చేర్చినట్లు తెలిపారు. దళారీ వ్యవస్థ లేకుండా సీఎంఆర్ఎఫ్ కు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని చెప్పారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు తహసీల్దార్ రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, నాయకులు గస్కంటి సంపత్, రామిడి తిరుపతి, మీసా సత్యనారాయణ, రామిడి తిరుమల్ రెడ్డి, కొండ్ర శంకర్, జడల రమేష్, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, నరేష్, మర్రి ఓదలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. కానీ ఏదో విధంగా మొబిలైజ్ చేసుకొని సంక్షేమ పథకాలను కొనసాగిస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి కూడా చెప్పులు రావడం చాలా సంతోషం. ఎందుకంటే 2 సంవత్సరాలకు సమరైతా ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా మరొకసారి మన ప్రభుత్వం పెద్దలకి అదేవిధంగా సహృదయంతో స్పందించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మన సొంత డబ్బులు కాదు, మేమేదో మా జేబులకి వెళ్ళి ఇస్తలేదు. గొప్పతనం చెప్పుకోవడానికి ఒకటే మీ బాధను చూసి ముఖ్యమంత్రికి నివేదించడం జరిగింది, ఆయన శాంక్షన్ చేయడం జరిగింది.
అంతేగాని ఏదో మాకు ఓట్లు వేయాలనో లేకపోతే ఓట్ల కోసమనో ఇది చేయట్లేదు. ఇది ఒక సేవా కార్యక్రమం, ప్రభుత్వం అందించే కార్యక్రమం. కాబట్టి దాన్ని కొనసాగించే విధంగా ఈరోజు తీసుకొచ్చి మీకు చెట్లు ఇవ్వడం జరిగింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. 58 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్, 8 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి మీరు పెట్టుకునేవి నాకు తెలిసి వాటి మరింత గట్టిగా చేయించి ఇవ్వడమే జరిగింది. మేము పెద్దగా మా జేబులో నుండి ఇస్తలేము. ఇది ప్రభుత్వం అని, ఇది మేమని, మీకు సహాయకరంగా ఉండాలని మేము చేసినదల్లా కొందరికి ఇష్టం, అంతగా ఏం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అధికారంలో తీసుకొచ్చినారు. మీకు సేవ చేయడానికి మేము ఉన్నాము. ఏ ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా మీరు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. ఇంకా ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పి కానీ ఇంకా అది ప్రభుత్వం నుండి వచ్చే ఏ విధమైన చెక్కులు రాకపోతే ఆఫీస్లో సంప్రదిస్తే వాళ్ళ పేర్లు నోట్ చేసుకొని తప్పకుండా వాళ్ళకు త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని తమ నేతపై అనేక ఆరోపణలు చేశారని, ఇప్పుడెళ్లి చూడాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కరీంనగర్లోని తన క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ 86 గేట్లను మూసివేస్తే ఆగదని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అనడం సిగ్గుచేటని, లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్న సజీవ సాక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిండిందన్నారు. 249 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టును 3600 కోట్ల నిధులతో నిర్మించామని, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ ఉన్నదో ఆ మేడిగడ్డ యొక్క 86 ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో, గేట్లు ఉన్నాయో, ఆ గేట్లను మూసేస్తే కనుక దీని యొక్క మరి కెపాసిటీ తెలుస్తుందని మాట్లాడుతున్నారు. ఇప్పటికే నేషనల్ మరి ఈ ఏదైతే అథారిటీ ఉన్నదో, డ్యామ్ అథారిటీ ఉందో, వాళ్ళు వచ్చిండ్రు, చూసిండ్రు, నివేదికలు ఇచ్చిండ్రు. మరి ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆ గొప్పతనం ఏంటంటే ఆ 7th బ్లాక్లో ఉన్నటువంటి 21 పిల్లర్ కూడా అట్లనే నిలబడి ఉన్నది. క్రాక్స్ వచ్చినాయి, కొంత కుంగిన మాట వాస్తవం. దాన్ని రిపేర్ చేసుకుంటే నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ సస్యశ్యామలమైద్ది అనేటువంటిది జగమెరిగిన సత్యం. మరి దీన్ని ఇప్పుడు ఈ వింత వాదన చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఒక బ్యారేజ్కి తర్వాత ఆనకట్ట కూడా తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. బ్యారేజ్ అంటే ఎప్పటికప్పుడు నీళ్ళు ఆగబట్టి అవసరరీత్యా కిందికి పంపించడం, లేదంటే ఆపడం, అది రైతుల అవసరాల కోసం, లేదంటే ఇండస్ట్రీస్ అవసరాల కోసం, లేదంటే పవర్ జనరేట్ చేసే అవసరాల కోసం వాడడం అనేది జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అసంక్రమిత వ్యాధుల్లో 2వ స్థానంలో మెదడు సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సుబ్రతు కుమార్ సోరెన్, డాక్టర్ అన్నం హరికృష్ణ. ప్రపంచ మెదడు దినోత్సవంని పురస్కరించుకుని కరీంనగర్ అపోలో రీచ్ ఆసుపత్రిలో వారు మీడియాతో మాట్లాడారు. తలనొప్పి, మూర్ఛ, మసక దృష్టి తదితర లక్షణాలు ఉంటే దగ్గరలోని న్యూరో వైద్య నిపుణులకు చూపించుకోవాలని సూచించారు. న్యూరో సంబంధ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయరాదని, చికిత్స తీసుకోవాలని రోగులను కోరారు. సో బ్రెయిన్ పక్షవాతం మనం రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సిమ్టమ్స్ని గుర్తుపట్టి ఎవరైతే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలరో వితౌట్ ఎనీ టైం వేస్టింగ్, మనం మళ్ళీ సమయం ఏం ఆలస్యం చేయకుండా ఎక్కడైతే కరెక్ట్గా ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారో, ఇది అందరు డాక్టర్లు చేసేటువంటి ట్రీట్మెంట్ కాదు. ఓన్లీ స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ అంటే మన కరీంనగర్లో అపోలో రీచ్ హాస్పిటల్. సో దాంట్లో ఈ స్ట్రోక్ రెడీ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. మనకు న్యూరాలజిస్ట్, న్యూరో సర్జరీ, దాంట్లో ఇంటర్వెన్షన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడికి రాగలిగితే 4.5 గంటల్లోకి వస్తే మనం ఇంజెక్షన్ ట్రీట్మెంట్, 4.5 నుంచి 24 గంటల లోపు అయితే ఈ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఈ హార్ట్కి మనం హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, దీనికి గుండె అటాక్ వచ్చినప్పుడు స్టెంట్ వేసి ఎట్లయితే రక్తనాళాల్లో మళ్ళీ పూడికలు తొలగిస్తారో అదే మాదిరి ట్రీట్మెంట్ మనం ఇప్పుడు హైదరాబాద్లో గత 6-7 సంవత్సరాల నుంచి చేసేటువంటి ఈ ట్రీట్మెంట్ బ్రెయిన్ కూడా చేస్తున్నారు. సో ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు అపోలో కరీంనగర్ రీచ్ హాస్పిటల్లో కూడా ఉంది. సో దీనికి కావాల్సినటువంటి అడ్వాన్స్ క్యాత్ ల్యాబ్ కానీ, ఎక్స్పర్టైజ్ కానీ అన్నీ మనకు కరీంనగర్లో అవైలబుల్ ఉన్నాయి. టేక్ ఎ షార్ట్ బ్రేక్.
జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు కొత్త జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు. నగరంలోని సుడా కార్యాలయంలో కోమటిరెడ్డిని సభ్యులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన కోమటిరెడ్డికి సుడా చైర్మన్ పదవిని ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్త జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు అక్కినపల్లి నాగరాజు, గుర్రం రాజిరెడ్డి, అడిషర్ల శ్రీనివాస్, ఇతర సభ్యులు ఉన్నారు. ఈరోజు మన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు గౌరవనీయులు సుడా చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా కొత్త జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులందరం కలిసి అత్యంత సంతోషంగా ఈ సెలబ్రేషన్ని అన్నగారికి సన్మానం చేసి ఒక మెమెంటోని అందజేసి మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నగారు ఎన్నికైనందుకు అన్నగారికి మా మిత్రమండలి సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొత్త జైపాల్ రెడ్డి అన్నగారి మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సుడా చైర్మన్ గారైన శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని సత్కరించడం జరిగింది. ఎందుకనగా అంటే అతన్ని సత్కరించడానికి గల కారణం ఏంటంటే పీకల లోతుల్లో ఉన్న కరీంనగర్ జిల్లాలో కానీ తెలంగాణలో కానీ గత 10 సంవత్సరాల నుండి పీకల లోతుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నరేందర్ అన్న గారు కరీంనగర్ జిల్లాలో చాలా ఒక పార్టీని ముందుకు తీసుకెళ్తూ తను కూడా ముందంజలో ఉంచింది. ఈరోజు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యకర్తలను గుర్తించి ఇలా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నగారికి ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి అన్నగారిని కూడా సేమ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారిని కూడా మేము చాలా అభినందిస్తున్నాం. ఇటువంటి కార్యకర్తలను ఆదుకోవాలని కూడా జైపాల్ అన్న మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ మధ్యనే కరీంనగర్ సుడా చైర్మన్గా ఎన్నికైన శ్రీ కోమటిరెడ్డి నరేందర్ గారిని సభ్యుల ఆధ్వర్యంలో మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. రానున్న రోజుల్లో నరేందర్ అన్న గారు మంచి మంచి పదవులు అధిరోహించాలని మిత్రమండలి సభ్యులు కోరుకుంటున్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పలు సంఘాల ప్రతినిధులు. కరీంనగర్లో జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెంచాల నవీన్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్, ఉపాధ్యక్షులు మారుతి, ఏఐఎఫ్డిఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీకాంత్, జిల్లా నాయకులు మహేష్ తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు విద్యకు కేటాయించాలని, నిరుద్యోగ యువతకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని అనేక విషయాలుగా చర్చించడం జరిగింది. ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేసే దిశగా మరి అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని మేము తెలియజేస్తున్నాను. విద్యార్థి సంఘాలన్నీ ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేసే దిశగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటాము. మరియు అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే తల్లిదండ్రులను రక్తం తాగుతున్నటువంటి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు విచ్చలవిడిగా పర్మిషన్ ఉన్నా లేకున్నా కరీంనగర్ జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇష్టానుసారంగా విస్తరించుకుంటూ పోతూ ఉన్నాయి. కొన్ని స్కూళ్ళకు చూసుకున్నట్టంటే ప్రైవేటు విద్యా వ్యవస్థలకు గ్రౌండ్ ఉండదు, బిల్డింగ్కి పర్మిషన్ ఉండదు, ఫైర్ సేఫ్టీ ఉండదు, మరి ఆడుకోవడానికి ఆట స్థలం ఉండదు, కరెక్ట్ అయినటువంటి టీచర్స్ కానీ ఏదైనా వ్యవస్థ ఉండదు. నగరంలోని భారతీయ విద్యా కేంద్రం ఉన్నత పాఠశాల 1988-89 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 3.5 దశాబ్దాల అనంతరం ఒకచోట కలిసిన సందర్భంగా ఆనందంగా గడిపారు. బాల్యమిత్రులందరూ ఒకరికొకరు కలుసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లోని తీపి గుర్తులను జ్ఞాపకం చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన పూర్వ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళీధర్రావు,
మునీందర్, ప్రభాకర్, రమేష్, రామలింగారెడ్డి, కొమరయ్య, రంగాచారి, పూర్వ విద్యార్థులు కట్టా శ్రీనివాస్, రాచమల్ల శ్రీనివాస్, గంప మహేష్, కక్కిరాల సతీష్, రావుల సత్యనారాయణ, కొండా శ్రీదేవి పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి దాదాపుగా 90% మంది విద్యార్థులు హాజరై పూర్తి స్థాయిలో వాళ్ళ జ్ఞాపకాలను ఆనాటి జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరేసుకుంటూ ఆనాటి ఉపాధ్యాయులందరినీ సత్కరించి ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో భాగస్వాములైనటువంటి ఉపాధ్యాయులు, నాటి ఉపాధ్యాయులు, నాటి విద్యార్థులంతా కూడా వారి వారి జ్ఞాపకాలను, ఏ విధంగా జీవితంలో ఎదిగినాము, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాము, వివిధ స్థాయిలో ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, మేము ఉపాధ్యాయులను గౌరవించుకోవడం. చదువుకున్న అప్పటి మిత్రులందరూ సహకరించారు, సార్లు సహకరించారు. ఈరోజు మాకు గురు పౌర్ణమి అవడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఉపాధ్యాయులందరికీ సన్మానం చేయడము ఈ జన్మలో, ఈ 50 సంవత్సరాల జన్మలో మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని మేము మళ్ళీ కూడా చేసుకోవడానికి అందరం ఉత్సాహంగా ఉన్నాము. అలనాటి జ్ఞాపకాలు మేమందరం ఒకరోజు షేర్ చేసుకుంటే అసలు మేము ఇప్పుడు 88 ఇయర్కు మేము బ్యాక్ వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ ఉంది. అసలు ఎస్ఎస్సిలో మేము ఎలా ఉన్నామనేది ఆ మెమరీస్ అనేది అన్బీటేబుల్ మెమరీ అనేది చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నాం. ఈ భారతీయ విద్యా కేంద్రంలో చదువుకున్న మేము విద్యార్థులందరం ఇవాళ సొసైటీలో డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, వివిధ రంగాల్లో అడ్వకేట్. ఇలా గ్యాదర్ అవ్వడం ఎంత ఆనందంగా ఉందంటే అసలు ఒక్కొక్కరము అందరము మేము అన్ని విషయాలు షేర్ చేసుకొని పాత అనుభవాలు, పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ మేమందరము చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరూ మోరోవర్ ఏంటంటే అందరూ 90% హాజరు అవ్వడం అన్నది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం యాక్చువల్గా. సో ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆశా కార్యకర్తల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. సిఐటియు అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం నెలకు 18,000 రూపాయల చొప్పున ఇవ్వాలని, పీఎఫ్, రిటైర్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం నెలకు 18,000 రూపాయల చొప్పున ఇవ్వాలని, పీఎఫ్, రిటైర్డ్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల ఆందోళన వద్దకు వచ్చిన డిఎంహెచ్ఓ డాక్టర్ సుజాత తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యూనియన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. యూనియన్ ప్రతినిధులు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీలత, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, గుడికందుల సత్యం, కోశాధికారి రాజేశం, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శారద పాల్గొన్నారు. ఆశా వర్కర్స్కు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని, అట్లాగే కనీస వేతనం ఇవ్వాలి, ఆలోపు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీసీ సర్వే సంబంధించింది ఎటువంటి పారితోషికం ఇవ్వకుండా సర్వే చేయించాలని చెప్పి చూస్తున్నారు. దీనిపైన గతంలో కూడా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. ఆ బీసీ సర్వే సంబంధించిన రద్దు చేయాలి లేదా పారితోషికం ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు కర్నార్ జిల్లాకే పరిమితంగా ఎలక్షన్లను పనిచేయించుకొని దాని యొక్క డబ్బులు ఇవ్వలేదు. అట్లాగే పల్స్ పోలియో సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వలేదు. మిగతా అన్ని జిల్లాలలో ఇచ్చారు. వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పని, అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోతో పాటు ఆ తర్వాత జరిగిన ఆందోళన క్రమంలో డైరెక్టరేట్ ఇచ్చిన, ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలి. అవి అమలయ్యేంత వరకు, అట్లాగే వేతనాలు పెరిగేంత వరకు, ఇతర సమస్యలు పిఎఫ్, ఈఎస్ఐ, అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించేంత వరకు కూడా మా ఆందోళన పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కరీంనగర్ శర్మానగర్లో సత్యసాయి వ్రతాలు జరిగాయి. సత్యసాయి 30వ వార్షికోత్సవం గురు పౌర్ణమిని పురస్కరించుకొని లలితా పారాయణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లింగముత్తి శ్రీధర్, విజయానందం, సరిత, శారదా కుమారి, గణేష్, మహేష్, సుధా భక్తులు పాల్గొన్నారు. మానవత్వం మసకబారుతోంది. చుట్టూ ఉన్న మనుషులే మరణ శాపంగా మారుతున్నారు.
నీ నా తేడా లేదు, రక్త సంబంధం అస్సలు లేదు. ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది నరరూప రాక్షసులు. ఆస్తి కోసం అక్క ప్లాన్ వేయగా బావ మరదలను హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తికి చెందిన చిందం మాధవి ఈ నెల 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎంఎస్సీ చదువుతున్న మాధవి తల్లి లక్ష్మితో కలిసి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ చదువును కొనసాగిస్తుంది. తండ్రి ఇటీవల మృతి చెందగా తల్లి కూతురు ఇద్దరే ఇంట్లో ఉండేవారు. మాధవి తల్లి లక్ష్మి ఈ నెల 14న తన పెద్ద కూతురు అయిన మానస అత్తగారి ఊరు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్కు వెళ్ళింది. ఇంట్లో మాధవి మాత్రమే ఉంది. తెల్లవారుజామున సమయం గడుస్తున్నా మాధవి బయటకు రాకపోవడంతో గమనించిన స్థానికులు వెళ్లి చూడగా మాధవి ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయి ఉంది. ఒక్కసారిగా స్థానికులు షాక్కు గురయ్యారు. అయితే బాడీ నేలకు తాకుతూ ఉండడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తల్లి లేని సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మాధవి ఎలా చనిపోయిందని పోలీసులు ఆరా తీశారు. ఇంటి ముందు తాళం వేసి ఉండి ఇంటి వెనకాల డోర్ గడియ తీసి ఉండడంతో వెనుక నుంచి వచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. తన మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పెద్ద బిడ్డ గుండా మానస అల్లుడు ఆంజనేయులు రమ్మంటే వారి ఇంటికి వెళ్లానని మాధవి తల్లి లక్ష్మి తెలిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. తమకు శత్రువులు ఎవరూ లేరని తాను తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మరి మాధవి ఎలా చనిపోయిందని పోలీసులు తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టగా మాధవి అక్కాబావనే హత్య చేసినట్లు తేలింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మాధవి కేసును ఛేదించిన పోలీసులు హత్య జరిగిన తీరును మీడియాకు వివరించారు. ఎంఎస్సీ చదువుతున్న మాధవి వేరే వ్యక్తితో చనువుగా ఉండడాన్ని అక్కాబావ భరించలేకపోయారు. ఆమె ఆస్తిని ఎలాగైనా చేజెక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ముందుగా తల్లి లక్ష్మిని తమ వద్దకు రప్పించుకున్నారు. ఇదే అదునుగా భావించిన గుండా ఆంజనేయులు ఘర్షకుర్తిలో ఒంటరిగా ఉన్న మరదలు మాధవి ఇంటికి ఈ నెల 14న రాత్రి వెళ్లాడు. ఆమెను 12 గుంటల భూమి గురించి నిలదీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మెడకు చున్ని బిగించి హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఫ్యాన్కు చున్నుని కట్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఆ తరువాత స్వగ్రామానికి వెళ్లి తన భార్యకు జరిగిన ఘటనను వివరించాడు. మరుసటి రోజు ఉదయం ఘర్షకుర్తికి చేరుకున్నారు మాధవి అక్కాబావలు. తన చెల్లి మరణం పట్ల ఏం తెలియనట్లు నటించారు. మాధవి మృతిపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కూపిలాగారు. మాధవి అక్కాబావలను అనుమానించిన పోలీసులు అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. మాధవిని తామే హత్య చేసినట్లు గుండా మానస, గుండా ఆంజనేయులు ఒప్పుకున్నట్లు సిఐ ఆర్ ప్రకాష్ గౌడ్ తెలిపారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ నుండి వయా కోరటపల్లి, మోతే, గోపాలరావుపేట, పెగడపల్లి మీదుగా జగిత్యాల వరకు బస్సు నడిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ వారం రోజుల క్రితం ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో స్పందించిన అధికారులు వారి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ కరీంనగర్ ఆర్ఎం సుచరిత, జగిత్యాల డిఎం సునీతను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. గ్రామస్తుల తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. రీజనల్ మేనేజర్ టీఎస్ఆర్టీసీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి గత వారం కింద మేము ఏదైతే కొక్కరకుంట, మోతే, గోల్రేమపల్లి, కొరటపల్లి, షానార్ మీదుగా
గోపాలరావుపేట పెగడపల్లి బస్సు సౌకర్యం లేదని ఏదైతే అడిగినామో ఈ ప్రజల సౌకర్యార్థము మాకు రైతులకు కూరగాయలు పండించుకున్నటువంటి రైతులకు బస్సు సౌకర్యం కల్పించినారు. కాలేజీకి పోయే విద్యార్థులకు, స్కూల్కి పోయే విద్యార్థులకు, అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఈ యొక్క గ్రామాలలో బస్సు సౌకర్యం లేక గత 3 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడ్డ ప్రజలను వారి సమస్యను గుర్తించుకొని వెంటనే మన మాన్యశ్రీ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సూచన మేరకు ఆర్ఎం గారు వెంటనే కరీంనగర్ డిఎంను, జగిత్యాల డిఎంను సమావేశపరిచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బస్ సౌకర్యార్థం తప్పనిసరి ఈ బస్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసి ఈ జగిత్యాల నుంచి ఉదయం 9 గంటలకు జగిత్యాల నుండి బయలుదేరి పెగడపల్లి, గోపాలరావుపేట, రామడుగు మీదుగా కొట్టపల్లి, షానగర్, గోల్రాంపల్లి, మోతే, కుక్కరగుంట మీదుగా కరీంనగర్ చేరుకుంటుంది. అదేవిధంగా మళ్ళీ సాయంత్రం తిరిగి ఈ యొక్క ప్రజలను కరీంనగర్ చేరుకున్నటువంటి ప్రజలను వారి అవసరాలు తీరిన తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి ఈ యొక్క బస్సు బయలుదేరి మళ్ళీ ఇదే గ్రామాల నుంచి మీదుగా పెగడపల్లి పెగడపల్లి నుంచి జగిత్యాల బస్సు చేరుకుంటా ఉంది. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధుల ఆశ్రమంలో కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి ఆధ్వర్యంలో వేములవాడకు చెందిన అల్లుళ్ల రామరెడ్డి రేణుకారెడ్డి కుమారుడు తరుణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనాథ వృద్ధుల మధ్య నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తరుణ్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, సుశీల, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న ఒక 50 మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది. మరి వాళ్ళు తరుణ్ రెడ్డి ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మేము ఈ కార్యక్రమం చేపట్టినాం. మరి వేములవాడ వాస్తవులు కరీంనగర్కి వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమం మా కేపీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. అలాగే మా ట్రస్టు అనేక కార్యక్రమాలు చేస్తుంది. పూజ్యులు మా అన్నగారు నందెల్లి ప్రకాష్ అన్నగారి స్ఫూర్తితో 2017లో ఈ కేపీ చారిటబుల్ ట్రస్ట్ మేము స్థాపించినాము. అప్పటి నుండి అనేక కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, వృద్ధులకు, అనాథలకు ఇలాంటి సేవా కార్యక్రమంలో మేము ముందున్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్, మాడా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.